డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది. అసెంబ్లీ అధికారులు ఇప్పటికీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయలేదు. ఈ పదవి ఎవరికి ఇవ్వాలి అనే దానిపై కూటమి నేతల్లో ఇంకా స్పష్టత రాలేదు. దీంతో జూలైలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ను ఎంచుకోనున్నట్లు తెలుస్తుంది. కాగా మరి కాసేపట్లో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్ ఎన్నికపై ప్రకటన చేయనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అయితే డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై అయితే సందిగ్ధత నెలకొన్నట్లు తెలిసింది. ఇప్పటికీ ఒక స్పష్టత అయితే టీడీపీ ఇంకా కూటమి నేతల్లో అయితే ఒక స్పష్టత రానట్లు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే స్పీకర్ ఎన్నికపై ప్రొటెం స్పీకర్ ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రజెంట్ మొత్తం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎన్నిక దాదాపుగా అధికారిక లాంఛనమైంది. ఆయన విగ్రహం కూడా అయ్యారు. మరి కొద్దిసేపట్లోనే ఆంధ్రప్రదేశ్ 3వ స్పీకర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ కి సంబంధించి ఆనవాయితీగా స్పీకర్ ఎన్నిక రోజే డిప్యూటీ స్పీకర్ కి కూడా నామినేషన్ దాఖలు చేస్తారు. అదే రోజు ఎన్నిక కూడా జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఈ కూటమిలకు సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ కావాలని కోరుతా ఉంది. తెలుగుదేశం పార్టీ మాత్రం జనసేనకి ఇచ్చే ఆలోచన చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే జనసేనకి ఇవ్వాలని చెప్పి టీడీపీ నిర్ణయం తీసుకుంది. బీజేపీకి ఇప్పటికే రాష్ట్రంలో కేబినెట్ లో ఒకే మంత్రివర్గం ఇచ్చారు కాబట్టి డిప్యూటీ స్పీకర్ తమకు ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీ కోరుతా ఉంది. సో ఎవరికి కేటాయించాలనే దానికి సంబంధించి కూడా కొంత సందిగ్ధత నెలకొని ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం జనసేన కానీ బీజేపీకి కానీ ఎవరికి ఒకరికి ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. మీరే నిర్ణయం తీసుకొని చెప్పాలని చెప్పి కూడా చంద్రబాబు ఆ పార్టీ నేతలకి చెప్పినట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి కూడా నిన్న జనసేన అధినేత మంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆ సమావేశమైన సమయంలో కూడా మనకి డిప్యూటీ స్పీకర్ ఇస్తారని చెప్పి ప్రపోజల్ అందుకుంది. మనం ఎవరిని నిలబెడదామనే దానికి సంబంధించి ఆయన కూడా ఒక సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత తాజాగా భారతీయ జనతా పార్టీ కూడా డిప్యూటీ స్పీకర్ అడుగుతుంది. ఏం చేయాలనే ప్రపోజల్ కూడా నిన్న సాయంకాలం వచ్చినట్లు కూడా తెలుస్తాం. సో ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలకు సంబంధించి ఎవరికి కావాలి అనే దానికి సంబంధించి క్లారిటీ రాకపోవడంతో కూడా ఖచ్చితంగా ఈ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సంబంధించి కూడా జాప్యం జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. జూలై మొదటి వారంలో జరిగే మరోసారి శాసనసభ సమావేశాల్లో అంటే బడ్జెట్ సమావేశాలు జూలై మొదటి వారంలో జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ రోజు డిప్యూటీకి సంబంధించిన స్పీకర్ ఎన్నిక జరుగుతుందని చెప్పి కూడా ఆ టీడీపీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ప్రస్తుతం శివ, అయితే ఇంతకు ముందు సీట్ల విషయంలో జనసేనాని చాలా తగ్గించుకున్నారు. కానీ ఇప్పుడు పదవుల విషయంలో అయితే ఎటువంటిగా తగ్గే విషయమే లేదు అని చెప్పి స్పష్టం చేసినట్లు తెలిసింది. మరి ఈ విషయంలో స్పీకర్ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా ధీటుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి? ప్రధానంగా చూసుకుంటే ఏదైతే డిప్యూటీ స్పీకర్ కి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏదైతే కూటమిలో పెద్ద పార్టీ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ జనసేనకి ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే తాజాగా భారతీయ జనతా పార్టీ నుంచి ప్రపోజల్ రావడంతో కూడా ఏం చేయాలనే దానికి సంబంధించి ఆ రెండు పార్టీల్లో కొంత తర్జన భర్జన అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఈ రోజు చంద్రబాబు మరొకసారి పార్టీ నేతలతో సమావేశమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మూడు పార్టీలు సమావేశం తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎవరికి ఇస్తారనే దానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే మిత్రపక్షాలకు ఇవ్వాలని చెప్పి టీడీపీ నిర్ణయం తీసుకుంది కాబట్టి రెండు పార్టీల్లో ఎవరికి ఇచ్చినా ఎవరు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని చెప్పి టీడీపీ చెప్తా ఉంది. ఇక జనసేన భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు కూడా తమకే కావాలని చెప్పి కోరుతున్న నేపథ్యంలో ఆ రెండు పార్టీల్లో ఒకరికి డిప్యూటీ స్పీకర్ కనుక ఇచ్చినట్లయితే మరొకరికి రానున్న రోజుల్లో శాసన మండలిలో వైస్ చైర్మన్ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. మరి రెండిట్లో ఎవరు ఏ స్థానాన్ని తీసుకుంటారు అనే దానికి సంబంధించి కూడా ఒక 2-3 రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం థ్యాంక్ యూ శివ.